హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 1812. ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? మా ఇంటి పైకి అండి, మేడ పైకి వెళ్ళాను ఈరోజు. ఇక్కడ వర్షాల వల్ల కిందన ఆరేయడానికి కుదరట్లేదండి బట్టలు అసలు. సో ఈరోజు ఏదో కొంచెం సన్ మా మీద దయతలిచి వచ్చాడనమాట. సో కొంచెం బట్టలు ఆరబెట్టుకోండి అని చెప్పేసి, సో దానివల్ల అందరూ కూడా బట్టలు మాత్రం మంచిగా ఆరబెట్టుకున్నామండి ఈరోజు. కొంచెం ఇదిగా కొంచెం ఎండగా ఉండడం వల్ల. సో అక్కడ నేను మీకు చూపిస్తున్నానండి మా వీధి ఎలా ఉంది, పైనుంచి చూపిస్తే ఎలా కనిపిస్తుంది ఏంటంటే అదంతా నేను చూపిస్తాను కదా, అంతా హైవే అనమాట. ఈ వే డైరెక్ట్గా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక 600 మీటర్స్ అలాగ వెళ్ళిపోతే మనకి హైవే వచ్చేస్తుందండి. అక్కడ నేను చూపిస్తాను. అక్కడి నుంచి మనకి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయామనంటే మనకి ఆంధ్ర తగిలేస్తుంది. అంటే ఒక 75 కిలోమీటర్స్లో మనకి తడా అని ఒక ఆంధ్ర బార్డర్ మనం చూసుకోగలం అన్నమాట. సో అదంతా చూపిస్తున్నానండి. గ్రీనరీ అయితే సూపర్ ఉందండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో ఎక్కడ పడితే అక్కడ సో మంచిగా గ్రీన్గా అంతా బాగా కనిపిస్తుందండి. చెన్నైలో ఇప్పుడు వర్షాల సీజన్ నడుస్తుందన్నమాట ప్రజెంటు. మా పక్క బ్లాక్ చూపిస్తున్నానండి. వాళ్ళు కూడా చూసారా, పైనే వాళ్ళు మొక్కలు గట్రా పెంచుకుంటారనమాట వాళ్ళు. సో అంతా చూపిస్తున్నాను మీకు, పైన గ్రీనరీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా వాటర్ అంటే ఇంకెక్కడ పడితే ఇంకా అక్కడ స్టోర్ అయ్యి ఉందండి వాటర్ అయితే. అలా అంటే నిన్నైతే మాత్రం బాగా కురిసిందండి వర్షం అయితే. అలా కురుస్తూనే ఉంది. నైట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అయితే తెలీదు. మొన్న మాత్రం మంచిగా గాలి వేసిందండి చల్లగానే. వెదర్ అయితే చాలా బాగుంటుందండి. మబ్బుగా ఉంటుంది, బట్ కొంచెం కూల్గా ఉంటుంది, బట్ బ్యూటిఫుల్ వెదర్ అనమాట. అసలు చాలా బాగా అనిపిస్తుందండి వెదర్ అయితేనే. అక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అది వచ్చి అమ్మవారి టెంపుల్ అనమాట. ఏ అమ్మవారు అనుకుంటున్నారు? ద్రౌపది దేవికి టెంపుల్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం విన్నానండి ద్రౌపదికి కూడా టెంపుల్ ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ద్రౌపదికి టెంపుల్ ఏంటి అని అంటే తర్వాత నేను విన్నాను, అంటే సమ్మర్ వచ్చినప్పుడు ఆమెకి పూజలు గట్రా చేస్తారు. ఒక 10 days మాత్రం మహా అడవడిగా ఉంటుందండి మా వీధంతా కూడా. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసి చెప్తానండి, అంతా మీకు వీడియో తీసి పెడతాను. చాలా గ్రాండ్గా చేస్తారండి ఆ ఫెస్టివల్ మాత్రం. అసలు లైటింగ్స్ పెట్టి భోజనాలు కూడా పెడతారు లాస్ట్లో అయితే, ఒక 10th డే ఎప్పుడో. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చాలా చెప్తూ ఉంటారండి, అమ్మవారిది టెంపుల్ బాగుంటుంది, బాగా చేస్తారు అని చెప్పేసి. నేను మీకు అదంతా చూపిస్తానండి. అంటే మేము ఉండే ఏరియా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నానండి నేను మీకు. మాదో స్మితనమల్ అనమాట. అక్కడే మాకు కిందనే, మా ఇంటి కిందనే అదంతా వెజిటేబుల్ షాప్ అండి. జేఎం అని ఉంది కదా, అదంతా వెజిటేబుల్ షాప్ అనమాట. ఇంకా కిందన అన్ని షాప్సేనండి. ఇటు వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్న చోట దీపాంజలి అమ్మవారి టెంపుల్ అనమాట, అంటే పార్వతీదేవి టెంపుల్ అనమాట అండి. ఇంకా బేకరీ అండ్ అలాగే ఐరన్ షాపు మొత్తం మాకు అన్నీ కిందనే ఉంటాయండి. మీకు ఇటువైపు చూపిస్తున్నాను రండి ఒకసారి. ఇటువైపు చూసారని అంటే అవన్నీ కనిపిస్తున్నాయి కదండి. చాలా వరకు ఇక్కడ తెలుగు వాళ్ళే ఉంటారండి. నాకు తెలిసి ఆర్మీ వాళ్ళు అంటే ఎప్పుడో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కట్టించినవి అండి అవన్నీ. చాలా వరకు రెంటెడే అన్నీ కూడా. రెంట్లకే ఎక్కువ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళే ఉంటారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. తెలుగు